లక్కపురం అనే గ్రామంలో మంగమ్మ అనే పాల వ్యాపారి ఉండేది. మంగమ్మ భర్త మరణించాడు. మంగమ్మ పాల వ్యాపారం చేస్తూ తన 2 పిల్లల్ని పోషిస్తుండేది. ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన పాలను నిజాయితీగా అమ్మేది. తెల్లవారగానే తన పాల వ్యాపారం చేసుకోవడానికి బయలుదేరేది. స్వయంగా తానే గ్రామంలోని ప్రతి వీధి తిరిగి పాలను అందించేది. మంగమ్మ రాగానే గ్రామ ప్రజలు తన పాల కోసం బారులు తీరేవారు. గ్రామ ప్రజలకి మంగమ్మ పాలంటేనే ఇష్టం. మంగమ్మ పాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రోజుల్లో కల్తీ లేని పాలు దొరకడం ఎంతో కష్టం. అందుకే మంగమ్మ వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. అవును పెద్దమ్మ, మా పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. నేను అదనంగా 2 లీటర్ల పాలు తీసుకుంటున్నాను. ఇలా గ్రామస్తులు మంగమ్మ వ్యాపారం గురించి మాట్లాడుకోవడం అదే ఊర్లో ఉన్న కాంతమ్మ గమనించేది. కాంతమ్మ కూరగాయల వ్యాపారి. తన భర్తతో కలిసి చిన్న దుకాణం నడిపించేది. కానీ ఆ దుకాణం నుంచి వారికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోయేది. మంగమ్మ పాల వ్యాపారాన్ని చూసి ఎప్పుడూ కాంతమ్మ ఈర్ష్యపడుతూ ఉండేది. చూసారా, భర్త చనిపోయి 2 ఏళ్ళు కాలేదు. మంగమ్మ తన పాల వ్యాపారంతో ఎలా చేతి నిండా డబ్బులు సంపాదిస్తుందో. మనకి ఈ దుకాణం నుంచి వచ్చే లాభం ఏమీ లేదు. మనం కూడా పాల వ్యాపారం చేద్దాము. అనుకున్నట్లుగానే ఆలస్యం చేయకుండా కాంతమ్మ తన పాల వ్యాపారాన్ని ప్రారంభించింది. పాలకి మరింత రుచి రావడానికి రసాయనాలు కలిపేది. ఇక కాంతమ్మ ఆ పాలని ఊరిలో వీధి వీధి తిరుగుతూ అమ్మసాగింది. అదే రోజు మంగమ్మ అనారోగ్యం పాలవ్వడంతో కాంతమ్మకు కలిసి వచ్చింది. దీంతో మొదటి రోజు కాంతమ్మ వ్యాపారం చాలా బాగా సాగింది. రసాయనాలు కలపడంతో కాంతమ్మ పాలు ఎంతో రుచిగా ఉండేవి. 2 రోజుల తర్వాత మంగమ్మ తిరిగి వ్యాపారంలోకి రాగా గ్రామ ప్రజలెవ్వరూ తన పాలని కొనలేదు. ఇదిగో మంగమ్మ, ఊరిలో కాంతమ్మ కూడా పాల వ్యాపారం ప్రారంభించింది. కాంతమ్మ పాలు మహా రుచిగా ఉన్నాయి. గత 2 రోజులుగా మేము తన వద్దే పాలు కొంటున్నాం. ఇక మంగమ్మ బాధతో వెనుదిరిగింది. ఇలా కొన్ని వారాలు గడిచాయి. కాంతమ్మ పాల వ్యాపారంతో పాటు తన దుకాణ వ్యాపారం కూడా అద్భుతంగా లాభాలు తెచ్చిపెడుతుంది. ఏమండి, దేవుడి దయ వల్ల మన పాల వ్యాపారంతో పాటు దుకాణ వ్యాపారం కూడా బాగా సాగుతుంది. మరికొన్ని ఆవులను కొని ఇంకా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలి. ఇక పూర్తిగా తన పాల వ్యాపారం నుండి ఆదాయాన్ని కోల్పోయిన మంగమ్మ ఏమి చెయ్యాలో అర్థం కాక బాధతో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అదే సమయంలో ఊరిలోని పిల్లలందరూ హఠాత్తుగా ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పడతారు. ఏమి జరుగుతుందో, అసలు పిల్లలకి ఏమవుతుందో ఎవరికీ అర్థం కాదు. కొందరు గ్రామస్తులు వెళ్ళి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేస్తారు. ఊరిలోకి ఏదో మహమ్మారి వచ్చిందండి. ఉన్నట్టుండి ఒక్కొక్కరిగా పిల్లలందరూ మంచాన పడుతున్నారు. సమస్య ఏంటో కనిపెట్టి మీరే పరిష్కార మార్గం చూపాలి. గ్రామస్తుల ఫిర్యాదులు స్వీకరించిన గ్రామ పెద్ద అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. చూడండి, పరీక్షలన్నీ నిర్వహించాక అర్థమైందేంటంటే పిల్లల అనారోగ్యానికి కారణం వారు తీసుకునే పాలల్లో రసాయనం కలవడం.
రుచి కోసం ఈ రసాయనాన్ని పాలని కల్తీ చేసి వాడుతున్నారు, కానీ ఇది పిల్లల ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. కాంతమ్మ పాలే కల్తీ అయ్యాయని గ్రహించిన గ్రామస్తులు తన వద్దకి మందలించడానికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో పాలల్లో రసాయనాలు కలుపుతూ గ్రామస్తులకు పట్టుబడింది. కాంతమ్మ, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నీ వల్ల చాలా మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. నిన్ను ఇప్పుడే గ్రామ బహిష్కరణ చేస్తున్నాము. ఇక కాంతమ్మ క్షమాపణలు కోరసాగింది. దయచేసి నన్ను క్షమించండి. నేను మంగమ్మ పాల వ్యాపారం చూసి తనకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్నా. నేను కేవలం రుచి కోసం మాత్రమే రసాయనాలు వాడాను. దానివల్ల పిల్లలకు అనారోగ్యం కలుగుతుందని నాకు తెలియదు. నన్ను క్షమించండి. ఇక గ్రామ పెద్ద ఊరిలోని పాల వ్యాపారం బాధ్యతలు మంగమ్మకే అప్పగిస్తాడు. మంగమ్మ, ఇక నీ స్వచ్ఛమైన పాల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించు. ఇక ఈ గ్రామంలో పాల వ్యాపారం బాధ్యతలు పూర్తిగా నీకే అప్పగిస్తున్నాము.